వెల్కమ్ టు మట్టి చెట్టి వంటలు. ఈరోజు మనం బెండకాయ చేపల కూర చేసుకుందాం రండి. ముందుగా ఇగో బాండి పెట్టుకున్నాను. బాండి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల కొబ్బరి నెయ్యి వేసుకున్నాను. తర్వాత బెండకాయలు మీకు నచ్చిన సైజులో కోసుకోండి. నేనైతే కొంచెం బారుగా 1 అంగుళంన్నర ముక్కలు కోసుకున్నాను. బాగుంటాయండి తింటాకి. ఇప్పుడు వేగిన తర్వాత మనం దోరగా వేగాలి. వేగిన తర్వాత ఒక పాత్రలో తీసుకున్నాము. చూడండి ఎలా తీసుకుంటున్నాను. చక్కగా దోరగా వేగిపోయినాయి. పొయ్యి మీద కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది పుల్లల మీద. మీకు గ్యాస్ కాబట్టి లేకపోతే ఎట్లా అనుకూలంగా మీరు అట్లా వండుకోండి. పొయ్యి మీద అయితే కొంచెం బాగుంటుంది టేస్టీగా మట్టి దాంట్లో. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ వేయండి. చక్కగా సన్నగా కోసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా సరే అంటే 1.5 అయితే సరిపోద్ది. పెద్దదైతే 1 అవి వేగిపోయినాయండి దోరగా. తర్వాత ఒక పెద్ద టమాటా వేసుకున్నాను. అవి కూడా వేగిపోయిన తర్వాత ఉప్పు వేసుకున్నాను. 1 స్పూను మీకు సరిపడా వేసుకోండి. తర్వాత 2-3 పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. ఇవి కూడా దోరగా వేగితే ఆ పచ్చి వాసన అంతా పోయాక చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, దంచింది అది కూడా. తర్వాత పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ మనం వేసుకోవడం తెలిసిందే కదా, మీకు సరిపడా వేసుకోండి. నేనైతే తగ్గించే వేసుకుంటున్నాను. దీంట్లో 1.5-2 స్పూన్లు, అది టేబుల్ స్పూను కన్నా చిన్నగానే ఉంటుంది నా స్పూను. చూసారా ఎలా ఉందో. ఆ టమాటా ఇవన్నీ గ్రేవ్గా అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సరిపోతుంది చింతపండు, అది పులుసు పోసుకున్నాను. చూసారా అట్ట ఎగురుతుందో అది. ఇప్పుడు చేపలు వేసుకున్నాము. చేపలు కూడా ఎంతో టైం పట్టదు, ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. చక్కగా మీకు పులుసుగా కావాలంటే పులుసుగా దించుకోవచ్చు, లేకపోతే ఇగురుగా అయితే ఇగురుగా దించుకోవచ్చు మీరు. నేనైతే ఇగురుగా చేసుకుంటున్నాను. ఇగురుగా అయితే బాగుంటుందండి, మరీ పులుసుగా కాకుండా. అయిపోవచ్చిందండి కూర. కొత్తగా మా ఛానల్లో చూసేవారు సబ్స్క్రైబ్ చేయటం తెలియకపోతే పక్కన గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు మనం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం పక్కన తీసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలు వేసేసుకున్నాము. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. ఇప్పుడు పొడి మసాలా వేసుకున్నాము. 1 స్పూను కూడా కాదు, 1/2 స్పూను. 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకా అయిపోయిందండి. మనం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాము. ఎప్పుడు ఒకేలాగా చేపల కూర వండుకోవటం కాకుండా ఇలాంటి కొత్తగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.